హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ గురించి టోటల్గా ఈ టాపిక్ మొత్తం కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో మొత్తం చూడండి, మీకు డెఫినెట్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే 1 నుంచి 2 బిట్స్ వరకు ఈ యొక్క వీడియోలో మీకు ఉపయోగం ఉంటుంది. సో 2 బిట్స్ వరకు మీకు పడతాయి కూడాను. సో టోటల్గా వీడియో మొత్తం చూడండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్ఎస్సి కానీ, డిఆర్డిఓ, ఎంటీఎస్ కానీ, ఆర్ఆర్బి కానీ, గ్రూప్ డి కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రతిదీ కూడా ఉపయోగం ఉంటుంది. మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు చెప్తాను. సో క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ యాసిడ్స్, బేస్ అండ్ సాల్ట్. యాసిడ్ అంటే ఇక్కడ హెచ్ ప్లస్ ప్లస్ అయాన్స్ ని యాసిడ్స్ అంటారు, మైనస్ అయాన్స్ ని బేసెస్ ఉంటుంది. సాల్ట్స్ అనేది NaCl, సోడియం క్లోరైడ్, ఈ విధంగా ఉంటుంది. సో హెచ్సిఎల్ ఎగ్జాంపుల్ ఏంటంటే యాసిడ్ కి హెచ్సిఎల్, బేస్ కి NaOH అంటే OH మైనస్ అనేది బేస్ ఇక్కడ, అలాగే సాల్ట్ కి NaCl. సో నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ యాసిడ్స్ చూద్దాం. ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ లో ఏమని అడుగుతారంటే వెనిగర్ అనేది విచ్ టైప్ ఆఫ్ యాసిడ్ అని అడుగుతారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఎసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్ అని అడుగుతాడు. వెనిగర్ అనేది ఎసిటిక్ యాసిడ్, గుర్తుపెట్టుకోండి. వెనిగర్ అనేది ఎసిటిక్ యాసిడ్. అలాగే లెమన్ సంబంధించింది సిట్రిక్ యాసిడ్, అలాగే టొమాటో సంబంధించింది ఆక్సాలిక్ యాసిడ్, అలాగే గ్రేప్ సంబంధించింది టాట్రిక్ యాసిడ్, అలాగే మిల్క్ సంబంధించింది లాటిక్ యాసిడ్స్. అదే చీమ ఏమైతే మనకి కరిచేటప్పుడు అది మనకి రిలీజ్ చేసే యాసిడ్ ఏంటంటే ఫోర్మిక్ యాసిడ్. అలాగే యాపిల్ నుంచి వచ్చేది మాలిక్ యాసిడ్. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో కంపల్సరీగా ప్రీవియస్గా ఆర్ఆర్బి, గ్రూప్ డిలో, ఎన్టీపీసీలో ఎవ్రీ స్టేజ్లో కూడా ఈ యొక్క మోడల్స్లో అడగడం జరిగింది. ఒకసారి ఫోమిక్ యాసిడ్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతాడు, లేదంటే మిల్క్ ఏ యాసిడ్కి సంబంధించింది అని అడుగుతాడు, లేదంటే టాట్రిక్ యాసిడ్ అంటే ఏంటి అని అడుగుతాడు, అంటే ఎగ్జాంపుల్ అని అడుగుతాడు. సో ఏ విధంగా అడగవచ్చు. సో క్లియర్గా మీరు ప్రతిదీ నేర్చుకోండి. వెనిగర్ ఎసిటిక్ యాసిడ్, లెమన్ సిట్రిక్ యాసిడ్, టొమాటో ఆక్సాలిక్ యాసిడ్, గ్రేప్ టాట్రిక్ యాసిడ్, మిల్క్ లాక్టిక్ యాసిడ్, యాంట్ ఫోర్మిక్ యాసిడ్, యాపిల్ మాలిక్ యాసిడ్. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్సెస్ బిట్వీన్ యాసిడ్స్ కి బేసెస్ కి డిఫరెన్స్ ఏంటనేది మనం చూద్దాం. యాసిడ్ టర్న్స్ బ్లూ లిటమస్ టు రెడ్. అది ఎందుకు వస్తుంది అనేది మీకు తర్వాత చెప్తాను. సో బేసెస్ అనేది రెడ్ లిటమస్ టు బ్లూ. ఇక్కడ యాసిడ్ మెయిన్ డిఫరెన్సెస్ యాసిడ్ కి బేసిస్ కి ఏంటంటే బ్లూ నుంచి రెడ్ కి కన్వర్ట్ అవుతుంది, బ్లూ లిటమస్ నుంచి రెడ్ లిటమస్ కి. అలాగే బేసిస్ వచ్చేసరికి రెడ్ లిటమస్ టు బ్లూ లిటమస్. అండ్ సోర్ ఇన్ టేస్ట్, యాసిడ్ ఏ టేస్ట్ లో ఉంటాయి అని అడుగుతారు. సోర్ టేస్ట్ లో ఉంటాయి. అలాగే బేసెస్ వచ్చేసరికి బిట్టర్ టేస్ట్ లో ఉంటుంది. అలాగే యాసిడ్ గివ్స్ ఏ డార్క్ పింక్ కలర్. విత్ చినారోస్ ఇండికేటర్. ఓకే, యాసిడ్ అనేది ఎలా ఉంటుంది, డార్క్ పింక్ కలర్ ఉంటుంది. అలాగే బేస్ గివ్స్ డార్క్ గ్రీన్ కలర్. యాసిడ్ ఏ కలర్ లో ఉంటుంది, డార్క్ పింక్ కలర్. బేస్ అనేది డార్క్ గ్రీన్ కలర్ విత్ చినారోస్ ఇండికేటర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందాక మీకు చెప్పాను కదా రెడ్ లిటమస్ టు బ్లూ లిటమస్ అని. సో ఒక డ్రై పేపర్ అనేది మనం చూసుకుందాం. డ్రై పేపర్ తీసుకొని, అంటే మీరు ఒక యాసిడ్, సపోజ్ మీరు కూడా ప్రాక్టికల్ గా మీరు చేసుకోవచ్చు. సపోజ్ యాసిడ్ అనేది మీరు ప్యూర్ కాకుండా జస్ట్ మామూలుగా అయినా సరే యాసిడ్ అనేది మీరు క్లీనింగ్ పర్పస్ యూజ్ చేస్తారు కదా, ఆ యాసిడ్ ఒక చేసలో తీసుకొని, బాటిల్లో తీసుకొని ఒక డ్రై పేపర్ ని మీరు పెడితే రెడ్ కలర్ లో అనేది చేంజ్ అవడం జరుగుతుంది. సో అది కంప్లీట్ యాసిడ్ అని మనకు తెలుస్తుంది. అలాగే మామూలుగా యాసిడ్ లో కొంచెం వాటర్ మిక్స్ చేసి కొంచెం డైల్యూట్ అయ్యే తర్వాత బేస్ కింద మారుతుంది, అప్పుడు అది బ్లూ కలర్ లో చేంజ్ అవుతుంది ఈ విధంగా. సో ఈ లిటమస్ పేపర్ అనేది యాసిడ్ అయితే రెడ్ కలర్, బేస్ అయితే బ్లూ కలర్, ప్రీవియస్ గా చూసాం కదా. అదే నార్మల్ వాటర్ లో వేస్తే, అంటే న్యూట్రల్ గా ఉంటే, ఇక్కడ ఏ కలర్ అయితే పేపర్ మీరు పెడతారో అదే కలర్ లో క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ యాసిడ్ బేస్ డిటెక్షన్ త్రూ లిటమస్ పేపర్, బ్లూ అండ్ రెడ్ అండ్ యూనివర్సల్ pH పేపర్. ఇక్కడ యాక్చువల్ గా యాసిడ్ బేస్ అనేది 1 to 14
వరకు ఇండికేషన్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా 1 to 14 అనేది ఇక్కడ ఎసిడిక్, న్యూట్రల్ అండ్ ఆల్కనీ అంటే బేసిక్ అని అర్థం. ఆల్కనీకి బేసిక్ అని కూడా అంటారు. సో ఇక్కడ న్యూట్రల్ వచ్చేసరికి ఈ 7 అనేది న్యూట్రల్. ఓకే, సారీ ఇక్కడ 0 to 14 అనమాట, గుర్తుపెట్టుకోండి. సారీ 0 to 14, 0 to 6 వరకు అసిడిక్, 7 అనేది న్యూట్రల్, 8 to 14 బేసిక్ ఆల్కనీ. సో మన ఎసిడిక్ సొల్యూషన్స్ లో బ్లూ లిటమస్ పేపర్ ని మీరు ఎసిడిక్ సొల్యూషన్స్ లో పెడితే రెడ్ కింద మారుతుంది. సో రెడ్ కలర్ కింద మారింది. అలాగే రెడ్ లిటమస్ పేపర్ ని బేస్ లో ఫైండ్ అవుట్ చేస్తే ఇది బ్లూ కింద చేంజ్ అయింది. అలాగే యూనివర్సల్ pH పేపర్ ని నార్మల్ బేస్ సొల్యూషన్ లో పెడితే బ్లూ కింద ఉంది. అలాగే నార్మల్ యూనివర్సల్ pH పేపర్ ని నార్మల్ ఎసిడిక్ సొల్యూషన్ లో పెడితే రెడ్ కింద చేంజ్ అవుతుంది. ఇది మెయిన్ ఉద్దేశం బ్లూ అండ్ రెడ్ అండ్ యూనివర్సల్ pH పేపర్. ఓకే, మెయిన్ యూనివర్సల్ pH పేపర్ ఈ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్స్ ఈస్ కాల్డ్ ది కింగ్ ఆఫ్ ది యాసిడ్స్? కింగ్ ఆఫ్ ది యాసిడ్స్ అని ఏ యాసిడ్ ని అంటారు అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈస్ కాల్డ్ కింగ్ ఆఫ్ ది యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈస్ కాల్డ్ కింగ్ ఆఫ్ ది యాసిడ్. ఓకే, ఎందుకంటే వన్ టైమ్ ది యాన్యువల్ ప్రొడక్షన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 formula H2SO4 was taken as a measure of degree of industrialization of the country and earned its the name of king of chemicals. ఓకే, ఎందుకంటే ఎక్కువగా యూస్ చేసే యాసిడ్ ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈస్ ఫెమిలియర్ టు హ్యావ్ ఎలక్ట్రోలైట్ ఇన్ ది లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఇన్ ఆటోమొబైల్స్. చూసారు కదా, మనం మొబైల్స్ అంటే సారీ మనం కార్లలో కానీ అంటే ఆటోమొబైల్స్ సంబంధించి బైక్స్ లో కానీ లెడ్ యాసిడ్ సంబంధించిన ప్రతి బ్యాటరీస్ లో యూజ్ చేసేది సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. సో మీరు కరెక్ట్ గా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యాసిడ్స్ ఆర్ ఆల్వేస్ స్టోర్స్ ఇన్ కంటైనర్స్ మేడ్ ఆఫ్. యాసిడ్స్ అనేవి కంటైనర్స్ ఎప్పుడు గ్లాసెస్ లోనే ఎందుకు స్టోర్ అయ్యి ఉంటాయి? యాక్చువల్ గా ఏ సాయిల్స్ లోనో మెటల్స్ లోనో లేకపోతే గ్లాస్ మామూలు వేరే విధంగా మెటల్స్ లో స్టోర్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఎందుకు గ్లాసెస్ లో స్టోర్ చేస్తున్నారంటే యాసిడ్స్ ఆర్ ఆల్వేస్ స్టోర్స్ ఇన్ కంటైనర్స్ మేడ్ ఆఫ్ గ్లాస్. Glass bottles are ideal for storing most of the acids and bases because they are chemically inertness. ఎందుకంటే దే ఆర్ కెమికలీ ఇనర్ట్నెస్. ఓకే, ఈ పదం అనేది గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి అడుగుతారు యాసిడ్స్ గ్లాస్ లోనే ఎందుకు స్టోర్ చేస్తారంటే అవి కెమికలీ ఇనర్ట్నెస్ కాబట్టి గ్లాసెస్ లో స్టోర్ చేస్తారని. దే కెనాట్ స్టోర్ ఇన్ మెటల్ కంటైనర్స్. ఒకవేళ మెటల్ కంటైనర్స్ లో ఎందుకు స్టోర్ చేయకూడదు అని కూడా క్వశ్చన్ అడగొచ్చు. సో ఎందుకంటే దే రియాక్ట్ విత్ ది మెటల్ అండ్ ఫార్మ్ మెటల్ సాల్ట్ అండ్ లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే, ఈ యొక్క టర్మ్ కూడా గుర్తుపెట్టుకోండి, మెటల్ సాల్ట్ అండ్ లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్. ఎందుకంటే ఈ విధంగా రియాక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి మెటల్ కంటైనర్స్ లో స్టోర్ చేయరు. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ లో మనం చూసాం యాపిల్ ఏ టైప్ ఆఫ్ యాసిడ్ అని, విచ్ కైండ్ ఆఫ్ యాసిడ్ అని, అలాగే గ్రేప్స్ అని. అలాగే ప్రైమర్లీ విచ్ కైండ్ ఆఫ్ యాసిడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యాపిల్. యాపిల్లో ఏది యాసిడ్? ఇందాక మనం చూసాం కదా, మాలిక్ యాసిడ్. అంటే యాపిల్ ఈజ్ ఏ రిచ్ సోర్సెస్ ఆఫ్ అబ్జార్బిక్ అండ్ మాలిక్ యాసిడ్. ఇక్కడ సిట్రిక్ యాసిడ్ అనేది ఆరెంజెస్, లెమన్ లో ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ ఇందాక మనం పాలని చూసాం అంటే మిల్క్ అని. చీజ్ లో కూడా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. యోగర్ట్, సోయా సోర్స్ అండ్ మీట్. గుర్తుపెట్టుకోండి, లాక్టిక్ యాసిడ్ అనేది ఈటబుల్ చీజ్ లోను, యోగర్ట్, సోయా సోర్స్, మీట్. అండ్ టాట్రిక్ యాసిడ్ ఇందాక గ్రేప్స్ చూసాం. అండ్ ఆప్రికాట్, టెమరెంట్, బనానా అండ్ అవకాడో, ఇందులో కూడా టాట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, విటమిన్ సి ఈజ్ ఆల్సో నోన్ యాజ్. విటమిన్ సి అంటే అబ్జార్బిక్ యాసిడ్, సారీ ascorbic acid. Okay, vitamin C is also known as ascorbic acid. Vitamins found like fruits like oranges, grapes, lemons, etc. It's used dietary supplements.
అది ఇది ascorbic acid. అదే టాక్ట్రిక్ యాసిడ్ అనేది టాక్ట్రిక్ యాసిడ్ ఈజ్ అన్ ఆర్గానిక్ యాసిడ్. ఓకే, టాక్ట్రిక్ యాసిడ్ ఈజ్ అన్ ఆర్గానిక్ యాసిడ్. అలాగే మాలిక్ యాసిడ్ ఈజ్ అన్ carboxylic acid, and acetic acid is also known as ethanoic acid, is also known as making vinegars. ఓకే, ఎసిటిక్ యాసిడ్ అనేది ఇథనాయిక్ యాసిడ్. ఇక్కడ అడుగుతారు ఒకసారి. టాట్రిక్ యాసిడ్ అనేది ఏంటంటే ఆర్గానిక్ యాసిడ్ అని, మాలిక్ యాసిడ్ అనేది డైకార్బాక్సిలిక్ యాసిడ్ అని, ఎసిటిక్ యాసిడ్ అనేది ఇథనాయిక్ యాసిడ్ అని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అబ్జార్బ్ విటమిన్ సి, అంటే మనం ఎప్పుడు కూడా డైలీ విటమిన్ సి అనేది తీసుకుంటే చాలా మంచిది. సో విటమిన్ సి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ascorbic యాసిడ్. విటమిన్ సి ఇంకో పేరంటే ascorbic యాసిడ్. అండ్ నెక్స్ట్, యాసిడ్ టర్న్స్ బ్లూ లిటమస్ పేపర్ ఇంటూ విచ్ కలర్? రెడ్. ఇందాక చూసాం కదా, ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్ ఇది. యాసిడ్ టర్న్స్ బ్లూ లిటమస్ పేపర్ ఇంటూ వైట్ రెడ్ కలర్. ఇందాక చూసిందే ప్రాసెస్ ఇది కూడా టోటల్ గా. అండ్ నెక్స్ట్, which of the following acid is present in sour milk? Lactic acid is an organic compound of milk అనేది lactic acid. It responds to sour taste milk and cause the fall in pH level of milk from 7 to less than 5. Sour milk tasted product with bacteria fermentation. అంటే యాక్చువల్గా sour milk అంటే పులిచిపోయిన పాలు, అంటే ఒక విధంగా పెరుగు ఈ విధంగా కూడా రావచ్చు. అది ఎందువలన అంటే బ్యాక్టీరియల్ ఫెర్మినేషన్ వలన ఈ ఫెర్మినేటెడ్ మిల్క్ అనేది, లేదంటే కల్చరల్ మిల్క్ అనేది రియాక్ట్ అవటం జరుగుతుంది. సో లాక్టిక్ యాసిడ్ యూజ్ ఏ ఫుడ్ ప్రిస్పెక్టివ్, అంటే కర్నింగ్ ఏజెంట్ అండ్ ఫ్లేవరింగ్ ఏజెంట్ is a productive commercially by fermentation of carbohydrates such as glucose, sucrose or lactose or by chemical synthesis. మనం పాలతో మిల్క్తో ఎన్నో చేయొచ్చు. సపోజ్ పెరుగు, చీజ్, బటర్, ఇవన్నీ కూడా పాలతో చేయొచ్చు. ఇవన్నీ కూడా మిల్క్ pH ఆఫ్ మిల్క్ సంబంధించి 7 to less than 5 మధ్యలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ విధంగా ఫార్మేషన్ అనేది జరుగుతుందంటే బ్యాక్టీరియల్ ఫెర్మినేషన్ ద్వారా ఇది జరుగుతుంది. ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది మెయిన్ కార్బోహైడ్రేట్స్ సంబంధించింది. ఇది గ్లూకోజ్, సుక్రోజ్, లాక్టోజ్ అండ్ అదర్ కెమికల్ సింథసిస్ అనేది దీనివల్ల జరుగుతుంది. సో మెయిన్ కార్బోహైడ్రేట్స్ సంబంధించి ఫుడ్ ఏంటంటే లాక్టిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద pH వాల్యూ ఆఫ్ యాసిడిక్ సొల్యూషన్ ఈజ్? ఇందాక చూసాం 0 to 14 ఉంటుంది. 0 to 6 వచ్చేసరికి యాసిడ్, 7 అనేది న్యూట్రల్, 8 to 14 వచ్చేసరికి బేస్ అని. సో ఇక్కడ ఇచ్చారు ది pH వాల్యూ ఆఫ్ ఎసిడిక్ సొల్యూషన్ ఈజ్ అని ఇచ్చారు. ఎసిడిక్ సొల్యూషన్ ఈజ్ లెస్ దాన్ 7, 0 to 6 అంటే లెస్ దాన్ 7, అండ్ బేస్ సొల్యూషన్ గ్రేటర్ దాన్ 7, 7 to 14 అంటే 8 to 14, అండ్ న్యూట్రల్ సొల్యూషన్ ఈక్వల్ 0 to 7, ఓన్లీ 7 సారీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు కదా యాసిడ్, న్యూట్రల్ అండ్ బేస్. యాక్చువల్గా ఇక్కడ ఇచ్చారు యాసిడ్ 0 to 6 ఇక్కడ వరకు యాసిడ్ సంబంధించి వస్తాయి. అంటే మీరు తినే ఫుడ్లో కూడా కంప్లీట్గా మిల్క్, టీ, ఎగ్స్, యూరిన్ ఇవన్నీ కూడా యాసిడ్ సంబంధించి ఉంటాయి. అంటే సపోజ్ అందుకనే యూరిన్ అనేది మొక్కల మీద పోయకూడదు అంటారు, అందుకే మొక్కలు చనిపోతాయని. సో మిల్క్ అయినా, టీ అయినా, ఎగ్స్ అయినా, మిల్క్, టీ కూడా మొక్కల మీద పోయకూడదు అని చెప్తారు, అందుకనే. సో బ్యాటరీ యాసిడ్స్ H2S, సల్ఫ్యూరిక్ యాసిడ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. మెయిన్ ది కింగ్ ఆఫ్ ది యాసిడ్ యాసిటిక్ యాసిడ్ సంబంధించింది. ఇది లెమన్ జ్యూస్ చూసాం కదా మనం, అండ్ వెనిగర్, ఆరెంజ్ జ్యూస్ అండ్ టొమాటో జ్యూస్, బ్లాక్ కాఫీ బీర్ అండ్ మిల్క్, టీ, ఎగ్స్, యూరిన్ ఇవన్నీ కూడా మన ఫుడ్ ఐటమ్స్ సంబంధించింది. బ్యాటరీ ఎక్సెప్ట్ బ్యాటరీ. అండ్ డిస్టిల్డ్ వాటర్ మనం కార్స్లోను, కార్స్లోను, ట్రాన్స్పోర్ట్స్లో యూజ్ చేస్తాం, అంటే డిస్టిల్డ్ వాటర్. అండ్ సీ వాటర్, ఇదంతా కూడా బేసిస్ కింద వస్తుంది. సీ వాటర్, బేకింగ్ సోడా, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, అమోనియా అండ్ డిటర్జెంట్, సోపీ వాటర్, బ్లీచ్, లై ఇవన్నీ కూడా క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేస్తాం ఇది బేసిస్లో, అండ్ అదే ఆల్కనీలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్
The formula of potassium permanganate is KMnO4. Okay, KMnO4 పొటాషియం పర్మాంగనేట్ గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా. ఇది సాల్ట్ సంబంధించింది. పొటాషియం పర్మాంగనేట్ ఈజ్ ఎన్ ఇనార్గానిక్ కెమికల్ కాంపౌండ్. It is a salt consisting K plus and MnO minus 4 ions. It is a strong oxidizing agent. KMnO4 agent is strong oxidizing agent. It is used for medications of cleaning wound and dermatitis. ఇది మెడికల్ సంబంధించి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్, which one of the following is the chemical formula of green veteroil? Is ferrous sulfate, FeSO4. It is also known as green veteroil. It is a bluish green crystalline compound. It is used sewage and water treatment. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే sewage and water treatment and as pigment and fertilizers కి ferrous sulfate యూజ్ చేస్తారు. ఫెర్టిలైజర్స్ కింద కూడా. It is also used as a medicines to treat iron deficiency. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకు కూడా ఫెర్రస్ సల్ఫేట్ అనేది యూజ్ చేస్తారు. అండ్ మెయిన్ యూసెస్ సీవేజ్ అండ్ వాటర్ ట్రీట్మెంట్ కోసం మరియు పిగ్మెంట్ అండ్ ఫెర్టిలైజర్స్ కోసం, అంటే పంటలకు సంబంధించి దానికోసం కూడా ఫెర్రస్ సల్ఫేట్ అనేది యూజ్ చేస్తారు. దీన్నే గ్రీన్ వెటరాయిల్ అని కూడా అంటారు. దీని ఫార్ములా ఏంటంటే FeSO4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following is to get relief when you have been stung by honeybee? ఒకవేళ హనీబీ అంటే ఏంటి? తేనె తీగలు. ఒకవేళ మిమ్మల్ని కుట్టేటట్టయితే అవి మీకు రిలీఫ్ ఇవ్వటానికి మీరు ఏది యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ కామన్ సాల్ట్, బేకింగ్ సోడా, ఎసిటిక్ యాసిడ్, వాషింగ్ సోడా అని ఇచ్చారు. యాక్చువల్గా బేకింగ్ సోడాని మీరు యూజ్ చేసేటట్టయితే మీకు కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది. హనీబీ మీరు చిన్న బైట్ చేసేటప్పుడు ఇక్కడ ఇది సోడియం బైకార్బోనేట్. బేకింగ్ సోడాకి ఇంకొక నేమ్ ఏంటంటే, ది కెమికల్ నేమ్ ఏంటంటే సోడియం బైకార్బోనేట్. ఇట్ ఈస్ ఎ బేసిక్ అండ్ నేచర్ అండ్ బై అప్లయింగ్ ఇట్స్ టంగ్ ఏరియా న్యూట్రలైజ్డ్ అండ్ ఎసిడిక్ ఎఫెక్ట్ ఆఫ్ స్టింగ్ బై ది హనీబీ. ఒకవేళ మీకు ఎక్కడైతే కరిచిందో అక్కడ సోడియం బైకార్బోనేట్ బేకింగ్ సోడాని మీరు రాసినట్టయితే మీకు పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. సోడియం బైకార్బోనేట్ రిఫర్ టు యాజ్ baking soda is a primarily used in baking as a leavening agent. It reacts with the acidic component of batters, releasing carbon dioxide, which causes expansions of the batters and form the characteristic textures and grain in pancakes, cake, leaf and bread, soda bread ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఎందుకు రిలీఫ్ చేస్తుందంటే దాంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి అది అంటే దద్దుర్లాగా అంటే వాయకుండా ఉండటం కోసం అది చేస్తుంది. సో నార్మల్గా మీ పెయిన్ అనేది రిలీఫ్ చేస్తుంది. అండ్ ఇంకో విధంగా ఇది బేకింగ్ సోడా ఎక్కువగా యూజ్ చేసేది కేక్స్, కిక్లోస్, బ్రెడ్స్, సోడా బ్రెడ్ ఇవన్నిటిలో కూడా ఫ్రైడ్ ఫుడ్ సంబంధించి యూజ్ చేస్తాం. దీని కెమికల్ ఫార్ములా NaHCO3 గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ సార్లు నాకు తెలిసి ఇది కొన్ని వందల ఎగ్జామ్లకి అడిగి ఉంటాడు. ఈ యొక్క ఫార్ములా సోడియం బైకార్బోనేట్ కి ఇంకో పేరు ఏంటి అని అడగటం, లేదంటే సోడియం బైకార్బోనేట్ కి కెమికల్ ఫార్ములా ఏంటి అని అడగటం, ఇలాంటి క్వశ్చన్స్ చాలా సార్లు అడగటం జరిగింది. సో సోడియం బైకార్బోనేట్ ఫార్ములా NaHCO3 గుర్తుపెట్టుకోండి. అండ్ సోడియం బైకార్బోనేట్ కి ఇంకొక పేరు బేకింగ్ సోడా. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే కేక్స్ తయారు చేయడానికి, పాన్ కేక్స్, బ్రెడ్, సోడా బ్రెడ్ ఇవన్నీ కూడా తయారు చేయడానికి, ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ హనీబీ ఒకవేళ మిమ్మల్ని కుట్టినట్టయితే దాని పెయిన్ రిలీఫ్ కోసం కూడా బేకింగ్ సోడా అప్లై చేస్తే తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద హ్యూమన్ బాడీ వర్క్స్ విత్ ఇన్ ద pH range of. ద హ్యూమన్ బాడీ వర్క్స్ విత్ ఇన్ ది pH range of. మన యొక్క బాడీ pH రేంజ్ ఎంత రేంజ్ లో వర్క్ అవుతుంది అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. 7 to 8.6, 7.0 to 8.6 లో రేంజ్ అవుతుంది. ది pH రేంజ్ ఫ్రమ్ 0 to 14
with 7 అనేది న్యూట్రల్, 7 being neutral. Anything above 7.0 is alkali, anything below 7.0 is acidic. So the human body within 7.0 to 8.6 వరకు మన హ్యూమన్ బాడీ అనేది pH రేంజ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ బ్యూట్రిక్ యాసిడ్, butyric acid is founded in, butyric acid is founded in rancid butter, rancid butter. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, బట్టర్ అని కనిపించగానే ఇది పాలకు సంబంధించింది కదా అని చెప్పేసి లాక్టిక్ యాసిడ్ అని పెట్టేసేవారు. సో రాంగ్ అయిపోతుంది. బ్యూట్రిక్ యాసిడ్ అనేది రాన్సిడ్ బటర్, ఎందుకంటే బ్యూట్రిక్ యాసిడ్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్. ఓకే, బ్యూట్రిక్ యాసిడ్ అనేది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్. ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ యాజ్ ఎ మిల్క్ అండ్ పర్మిషన్ చీజ్. ఓకే, ఇది కూడా సేమ్ పాలకు సంబంధించిందే, కాకపోతే అందులో ఇది ఒక టైప్. ఇది ద యాసిడ్ ఈజ్ ఆయిలీ, ద యాసిడ్ ఈజ్ అన్ ఆయిలీ కలర్లెస్ లిక్విడ్ దట్ ఈజ్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్, ఎథనాల్ అండ్ ఈథర్. ఈ యొక్క యాసిడ్ అనేది ఎలా ఉంటుందంటే, బిట్రిక్ యాసిడ్ అనేది ఆయిలీగా ఉంటుంది, కలర్లెస్ లిక్విడ్, కలర్ ఏమీ ఉండదు, ఈజీగా సాల్యుబుల్ అయిపోతుంది వాటర్లో, అండ్ ఎథనాల్లో కూడా సాల్యుబుల్ అవుతుంది, ఈథర్లో కూడా ఈజీగా సాల్యుబుల్ అయిపోతుంది. ఇట్ ఈస్ అన్ అన్ప్లెజెంట్ స్మెల్ అండ్ యాక్రెడ్ టేస్ట్. విచ్ టేస్ట్, ఏ టేస్ట్లో ఉంటుందంటే ఇట్ ఈస్ అన్ప్లెజెంట్ స్మెల్. ఏ స్మెల్ ఏంటంటే అన్ప్లెజెంట్ స్మెల్ అండ్ యాక్రెడ్ టేస్ట్. ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ బ్యూట్రిక్ యాసిడ్ ఈజ్ CH3 CH2 CH2 COOH. ఇది గుర్తుపెట్టుకోండి. ది స్ట్రక్చరల్ ఫార్ములా ఏంటంటే బ్యూట్రిక్ యాసిడ్ కి CH3 CH2 CH2 COOH. Due to its powerful odor, it's used as a fishing bait additive. Fishing bait additive main. And next question. Which among the following acids is used to lead storage batteries? ఇందాక చూసాం కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. It's the king of acids. Okay, and లెడ్ యాసిడ్ లో లెడ్ సంబంధించి అంటే లెడ్ ఫార్ములా ఏంటి, PB. లెడ్ ఫార్ములా PB గుర్తుపెట్టుకోండి. ది మెయిన్ యాక్టివ్ మెటీరియల్ రిక్వైర్డ్ కన్సిస్టింగ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఆర్ lead peroxide PbO2 and sponge lead Pb and dilute sulfuric acid. మెయిన్ బ్యాటరీస్ లో యూజ్ చేసేది ఈ మూడు కూడా, PbO2, lead peroxide and sponge as lead and dilute sulfuric acid. And next question, what is the chemical name of vinegar? First మనం డిస్కస్ చేసుకుంటే what is the chemical name of vinegar? It is acetic acid. Okay, acetic acid is used medication to treat number of conditions. For example, as an ear drops, it treated an infection of ear canal. Suppose చెవుకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వచ్చినా అవి మనం యూజ్ చేసుకుంటాం. వినిగర్ అనేది 90% of water. Vinegar is a solution of acetic acid with 90% of water. And next question, which of the following type of medicines is used for treating indigestion? It is a antacids. Antacid ఇది usually neutralized antacid stomachs relief during indiges. సో ఇది చూడండి, యాంటీసెప్టిక్స్ ని క్యూర్ చేయడానికి ఈ యాంటాసిడ్స్ అనేది యూజ్ అవుతాయి. నెక్స్ట్ సాల్ట్స్ లోకి వచ్చేసరికి మెయిన్ సాల్ట్ అంటే ఏంటంటే, సాల్ట్స్ ఆర్ అయానిక్ ప్రొడక్ట్స్ ఆఫ్ అన్ యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. యాక్చువల్గా యాసిడ్స్ అనేది ప్లస్ అయాన్స్, బేసెస్ అనేది మైనస్ అయాన్స్. ఇక్కడ సాల్ట్స్ వచ్చేసరికి సాల్ట్స్ ఆర్ ది అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి, అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ అండ్ యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ యాసిడ్ బేస్ మరియు యాసిడ్స్, బేసెస్ మరియు న్యూట్రలైజ్డ్ రియాక్షన్స్ జరిగేది సాల్ట్స్ అనమాట. అంటే పాజిటివ్ అంటే H+N+C+ అని ఉంటాయి కదా. టోటల్గా యాసిడ్ సంబంధించి, బేస్ సంబంధించి, న్యూట్రల్ సంబంధించి ప్రొడక్ట్ ఆఫ్ అండ్ అయానిక్ ప్రొడక్ట్ ఉంటుంది, దాన్ని సాల్ట్స్ అంటారు. అది ఎసిడిక్ సాల్ట్స్, న్యూట్రల్ సాల్ట్స్ అండ్ బేస్ సాల్ట్స్. ఎసిడిక్ సాల్ట్స్ అనేది స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ వీక్ బేస్. యాసిడ్స్ స్ట్రాంగ్ గా ఉండి బేసెస్ వీక్ గా ఉంటే వాటిని ఎసిడిక్ సాల్ట్స్ అని అంటారు. న్యూట్రల్ సాల్ట్స్ అనేది స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ అయితే న్యూట్రల్ సాల్ట్,
అండ్ బేసిక్ సాల్ట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ 3 టాపిక్స్ కూడా. ఈ 3 ఎందుకంటే ఈ 3 ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ఈజ్ అసిడిక్ సాల్ట్ అంటే, అసిడిక్ సాల్ట్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్. గుర్తుపెట్టుకోండి. అండ్ న్యూట్రల్ సాల్ట్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్, అండ్ బేస్ సాల్ట్ అంటే స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ యాసిడ్. ఓకే, ఈ 3 పాయింట్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ న్యూట్రల్ సాల్ట్ ఇక్కడ ఇచ్చారు చూస్తే NaCl, HCl అంటే స్ట్రాంగ్ యాసిడ్. ఇందులో స్ట్రాంగ్ బేస్ NaOH. ఇట్ ఈస్ ఏ NaCl ప్లస్ HOH. ఇది న్యూట్రల్ సాల్ట్. అదే బేసిక్ సాల్ట్ వచ్చేసరికి NaC2H3O2. ఇక్కడ వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే న్యూట్రల్ సాల్ట్ అయింది. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అయితే ఎసిడిక్ సాల్ట్ అయింది. వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే బేసిక్ సాల్ట్ అయింది. వీక్ అయితే న్యూట్రల్. గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అన్నా న్యూట్రలే, వీక్ యాసిడ్ వీక్ బేస్ అన్నా న్యూట్రలే. నెక్స్ట్ మీరు మైండ్లో కొంచెం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడం కోసం నేను మీకు ఇక్కడ ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. యాసిడ్ బేస్ సాల్ట్స్. యాసిడ్ బేస్ సాల్ట్స్ వచ్చేసరికి యాసిడ్ సంబంధించింది. దీని ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే కొరసు బ్లూ లిటమస్ రెడ్ సో టేస్ట్ లో ఉంటుంది అండ్ H+ అయాన్స్. ఇది ఫిజికల్. సోపీ టు టచ్, రెడ్ లిటమస్ టు బ్లూ, బెటర్ టు టేస్ట్, గివ్ OH- అయాన్స్. ఓకే, యాసిడ్స్ ఇండికేటర్స్ వచ్చేసరికి ఇండికేట్స్ వెదర్ సబ్స్టెన్స్ ఆఫ్ యాసిడ్, ఇది pH స్కేల్ ఉంటుంది. అది సాల్ట్స్ వచ్చేసరికి కామన్ సాల్ట్, బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇవి సాల్ట్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేది మనం చూద్దాం. ఇది ప్రీవియస్ గా SSCలోనూ అడిగారు. SSC CGL మరియు CHSL లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ అనేది మనం చూద్దాం. అమోనియా ఈజ్ ఫౌండ్ ఇన్ మెనీ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ విండోస్ క్లీనింగ్. ఇట్ టర్న్స్ రెడ్ లిటమస్ టు బ్లూ. వాట్ ఈస్ ఇట్స్ నేచర్? సపోజ్ మనం కిటికీస్ అవి క్లీన్ చేసుకోవడం కోసం, అంటే డోర్స్ అవి క్లీన్ చేయడం కోసం అమోనియా యూజ్ చేస్తాం. ది నేచర్ ఆఫ్ అమోనియా ఇస్ బేసిక్స్ అనమాట. అంటే బేసిక్ అంటే ఒక విధంగా సోప్ సొల్యూషన్స్ లాంటిది. బేసిక్ అనేది అంటే క్లీనింగ్ పర్పస్ కి మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద సోర్స్ ఫ్రమ్ విచ్ లిటమస్ సొల్యూషన్ ఈజ్ అబ్టైన్డ్ విచ్ ఈజ్ యూజ్ ది solution. Litmus solution is extracted from lichens. It is used and indicators to distinguish between acids and bases. And next question, what is distilled water? Acidic, basic, neutral. How would you verify it? Distilled water అనేది న్యూట్రల్, యాసిడ్ కాదు, బేస్ కాదు. ఇట్ ఇస్ వన్ ఈజీలీ టెస్ట్. ఇట్ ఈస్ హెల్ప్ of litmus paper which will be dip litmus paper neutral water, there will not be any change of color. ఫస్ట్ లో చూసాం కదా అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి డిస్టిల్డ్ వాటర్ అంటే. అందులో లిటమస్ పేపర్ వేస్తే ఏటి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటే అది లిటమస్, అది డిస్టిల్డ్ వాటర్ కింద ఉంటుంది, అది న్యూట్రల్. అండ్ నెక్స్ట్ ఇది. సో టోటల్ గా ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే వాళ్ళకి మ్యాక్సిమం క్వశ్చన్ అనేది మీరు ఏ ఎగ్జామ్ అయినా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ నుంచి నేను మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా యొక్క డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.